మార్చి 16, 2025. షట్టర్ మొత్తం గలీజ్. ఎట్లా చేసేసారు అంటే ఏదో పెద్ద ఏం అనేటట్లేదు. ఎంత చెప్తున్నా మా మామయ్యకి ఇంటెన్నుక రూమ్ ఉంది కదా, మేము ఒక రూమ్లో ఉంటున్నాం, నువ్వు వంటింట్లో ఫ్యాన్ ఉంది అంత ఉంది, పక్కన రూమ్లో నువ్వు వండుకో. షటర్లో వండుకుంటుండే ఆయన. వాళ్ళ ఈ సామాన్లు పెట్టుకుంటా, వాళ్ళ షాప్ ఐటమ్లు పెడుతున్నారు, గ్యాసులు పెట్టుకుంటారు, అవన్నీ గ్యాసులు వాని మొత్తం కబ్జా చేసేసుకోరు. అది కిరాయికి ఇయ్యనిస్తలేరు షటరు. ఈయన సంపాదన అంతంత మాత్రమే. దేనికి మాకు ఇది ఇయ్యనిస్తలేరు. ఆ ముసలోడు కూడా ఎంత మంచిగా వండి పెట్టిన 4 ఏళ్ళు చూసినా నేను మంచిగా. వాళ్ళు చూడకపోయినా, కొట్టినా, తిట్టినా, ఏం చేసినా మధ్యలో పోయి ఇడిపించుకొని ఇప్పటికైనా నెల ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి ఒక నెల వాళ్ళు, ఒక నెల నేల అన్నట్టు పెడుతున్నాం. వాళ్ళు ఏనాడు చక్కగా వీళ్ళ ముసలోని అయినా కానీ వాళ్ళ పాటనే వాడుతుండ్రు, వాళ్ళకే సపోర్ట్ చేస్తుండ్రు. ఇంత ఇబ్బంది అవుతుంది. చిన్న పాప ఉంది, ఫిడ్స్ వస్తుంది జ్వరం వచ్చినప్పుడల్లా. ఈయన సంపాదన అంతంత మాత్రమే ఉంది. షటర్ కిరాయికి ఇస్తే 4,000 వస్తాయి. పాపం వానికి దేనికన్నా అయితే కదా అన్నట్టయితే లేదు. నా మొగడే దూరం పోయి గ్యాసులు తెచ్చి ఇంటి ముంగట పెడితే వాళ్ళ తమ్ముడు అమ్ముకుంటాడు. అలా మేకతోళ్ళు తీసుకొని వచ్చి ఉప్పు పెట్టి మళ్ళా షటర్లో పెట్టి అవి అమ్ముకోవాలి. ఎంత కష్టమైన బతుకుంది. మా ఆయనకి చెప్తేనేమో అది అర్థం కాదు. గొడ్డు చాకిరీ జీవితం ఉంది. ఇప్పుడు చిన్న సిలిండర్లు ఉన్నాయి, అవి మంచిగా మాకు ఇంటెనక నింపుతుండు వాళ్ళ తమ్ముడు, మా ఆయన వాళ్ళ తమ్ముడు. మాకు ఎంత ఇబ్బంది చేస్తుండంటే ఆ వాసన భరించలేక వస్తున్నాం రోజు. పాప నేను ఇద్దరం ఇంటెనక వండుకుంటా. వాళ్ళేమో ఇంటి ముంగట మంచిగా ఉంటారు. ఒక షటర్లో షాప్ పెట్టుకుని ఇంకో షటర్ వాడుకుంటారు మంచిగా. ఇక సాయంత్రం అయిందంటే అందరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటారు. మేమేమో ఇంటెనక, నేను పాప ఇంటెనక. ఏమన్నా అంటే నీదా అవేది మాదే అని వాడు అంటుంటాడు. మన పిల్లమేమో నేనే ఇంటికి కోడల్ని, నాకే హక్కు ఉందని అది అంటది. ఏం చేయాలి? ఏమనంటే మాది గలంచేది, ఎడికెళ్ళి వచ్చిందేమో మాది గలంచేది. ఇట్లా తిట్టుడు. మళ్ళీ పోనీ మా సిలిండర్లు మేము అమ్ముకుందామా? వాడు కూర్చున్న కాడ మరిగూడ నుంచి, నల్గొండ నుంచి గ్యాస్లు వేయించుకుంటుండ్రు. భారత్, HP, ఇండియన్ గ్యాస్లు వేయించుకుంటుండ్రు. ఎక్కువ రేటుకి అమ్ముతుండ్రు. ఇప్పుడు మేము ఒక రేటుకి అమ్మి, వాడొక రేటుకి అమ్మి పెద్ద లొల్లిలు అవుతున్నాయి ఆడ. ఏమన్నా అందుకే నన్ను ఆడికి రానిస్తలేరు. వాళ్ళే అమ్ముకుంటారు ఎక్కువ రేటుకి. మా ఆయనకి ఇగో నువ్వు ఇంతకు అమ్ముతావు కదా, ఇగో నీకు ఇంత ఇస్తున్నా. ఇప్పుడు నువ్వు 950కి అమ్ముతావు, నేను 1000 రూపాయలకు అమ్ముకుంటా, 1050కి అమ్ముకుంటా, 1100కి అమ్ముకుంటా, నీకు 950 ఇస్తా అని ఇట్లా పెట్టి ఇట్లా నడిపిస్తున్నాడు. ఈ 5 years నుంచి ఇదే కథ నడుస్తుంది. ఇచ్చినంత గమ్మున తీసుకొని నోరు మూసుకొని ఉంటుండు. ఇక వాడు ఎక్కువ రేటుకి అమ్ముకుంటుండు, మంచిగా సంపాదించుకుంటుండు, బట్టలు కొనుక్కుంటారు, అన్నీ కొనుక్కుంటారు. ఇప్పుడు వాని పిల్లం 5 నెలల నుంచి డ్యూటీకి పోతుంది. 5 నెలలు 5 నెలల నుంచి డ్యూటీకి పోతుంది. ఏమన్నా అంటే నా పిల్లం సంపాదిస్తలేదా, నా పిల్లం ఇదితోటి నడుస్తుంది ఇల్లు, నాకేం వస్తుంది ఇడా అని అంటుండు. చిన్న గ్యాసులు నింపుతుండు, పెద్ద గ్యాసులు బ్లాక్లో అమ్ముకుంటుండు. అలా సంపాదన లేదంట. నా భార్య సంపాదించి తెస్తుంటే ఇల్లు నడుస్తుందని మాట్లాడుతుంది. గుట్కాలు అమ్మి, మందమ్మి షాప్లా ఇవన్నీ నడిపిస్తుంటే ఆ పైసలు వస్తలేవంట. అట్లా చేస్తారు వాళ్ళు. ఏమన్నా అమ్ముకొని ఏమన్నా వేసుకొని వాళ్ళతో సంబంధం లేదు. కానీ ఇప్పుడు మేమేం గ్యాస్ అమ్ముకుందామంటే వాళ్ళు చెప్పిన రేటుకి అమ్ముతారు వాళ్ళు. ఇప్పుడు నేను 950 అన్నాను అనుకోండి, వాళ్ళు 1100, 1050కి అమ్ముకుంటారు. అట్లా స్టార్టింగ్లో మస్తు అట్లా గొడవలు అయినాయి. ఎందుకు వచ్చిన బాధ? నా మూడే సక్కగా లేడు. ఏమనంటే మా తమ్ముడితో పెట్టుకోవద్దే,
ఎందుకు పెట్టుకోదు? చుట్టాలతోటి ఇంటి మీదకి వస్తాడు. ఏమనంటే పంచాయతీ పెడతారు. అందరు ఒకటవుతారు. నా భర్తనైతే నువ్వు దాన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చినావు, ఎందుకు చేసుకున్నావు, ఎక్కడిదది అని ఇట్లా చుట్టాలంతా ఒకటయ్యి వానికి సపోర్ట్ చేసిర్రు రాజుగానికి. అందుకే వాడు రెచ్చిపోతుండు. ఏం చేయలేకపోతున్నా. 6 ఏళ్ళ నుంచి క్యాస్ట్ గురించి తిట్టుడే. వాళ్ళ చుట్టాలంతా అంతే. క్యాస్ట్ గురించి తిట్టుడే. ఎక్కడి నుంచో వచ్చింది మాదిగ లంజది, ఇంటి మీద కూర్చుంది, పెత్తనం చేసింది. ఈడ గ్యాసులు నింపకరా అంటే పెత్తనం చేస్తున్నట్టంట. అది షటర్ మాకు వదలండి, రెంట్ కన్నా ఇచ్చుకుంటాము. ఇప్పుడు మాకు భాగంకి వస్తుంది కదా, మా ఆయనకి వస్తుంది కదా. రెంట్కి ఇమ్మంటే అట్లా ఇస్తలేడు ఆ ముసలోడు. మళ్ళీ వాళ్ళకి అరే నేనున్నానురా మీ ఇద్దరికి, చిన్న కోడలు కొడుతుంది, చిన్న కొడుకు కొడుతుంటాడు, అయినా కానీ నేనున్నానురా మీకు, మీరు నన్ను కొట్టినా చంపినా పర్లేదు, నేను మీకు సపోర్ట్ ఉన్నా అంటే అసలు ఏమనాలా? నేను కొడుతుంటే మధ్యలో పోతుంటే మా అమ్మయ్యను ఏడ చంపుతారో అని చెప్పేసి మధ్యలో పోయి ఇడిపించుకొని వచ్చి నాకు ఒక నిందేసింది. అది ఉంచుకున్నావే మామ మామ అనుకుంటూ ఊరికొస్తున్నావు, మామ అనుకుంటా. కొడతాం మేము, మాకే హక్కు ఉంది అంటే కొట్టే దగ్గర హక్కు ఉందంట. పోనీ ముసలాయన కరెక్ట్ ఉన్నాడా? అట్లా కరెక్ట్ లేడు. అట్లా మధ్యలో పోయి ఇప్పుడు పోతలేను, కొట్టుకొని ఏమన్నా చేసుకోనని గమ్మున్నా నేను. వాళ్ళు ఎంత కొట్టినా వాళ్ళు ఏం చేసినా మీరే కరెక్ట్రా అంటాడు. ఎందుకంటే మేము లైఫ్లో ఫెయిల్ అయినాం. ఇప్పుడు నా భర్తది 2వ పెళ్ళి, నాది 2వ పెళ్ళి. ఏమంటే నీకు హక్కు లేదు, ఫస్ట్ నేను వచ్చినా నేనే ఇంటికి కోడలన్నా నాది అంటుంటుంది. గల్లీలోనే బాసన్లు తోముడు, అటు నడవకుండా ఇటు నడవకుండా ఆడు దినం తప్పి దినం షేవింగ్ చేసుకొని నిలవాడు, ఇటు ఉంచుడు అటు ఉంచుడు, ఉచ్చలు పోసుడు, ఇదే ఉన్నది. ఏమనంటే ఇది నాదే, ఇది నా ఇల్లే అంటుంటాడు వాడు. నా భర్త ఏమన్నాడు. ఇట్లా నడుస్తుంది జీవితం. ఎట్లా నన్ను ఉండే నీ ఇక నాదనుకొని మొత్తం తీసుకొని, కానీ కనీసం మేము బతికిన రోజులన్నా కిరాయి వస్తానన్న పిల్లకి, నా బిడ్డ ఎంత వీక్ ఉంది, కనీసం పిల్లకి దేనికన్నా అవుతుంది కదా. అట్లా లేదు. అసలు మమ్మల్ని బతకనిస్తలేరు. మొత్తం వాళ్ళే లాభం అంతా తీసుకుంటారు, మంచిగా ఉంటారు. ఏం చేయాలో ఏం అర్థమవుతుంది. తోళ్ళలో కూడా పొత్తే, మళ్ళా గ్యాస్లలో కూడా పొత్తే. ఇట్లా ఉరికొస్తుంటాడు వాడు అని పిల్లం ఎట్లా చెప్తే అట్లా. వాడిని కొట్టు పొయ్యి అంటే కొట్టాలి ఇక అంతే. వాడు కన్నతనం నట్టే కొడతాడు. ముసలైననే అన్నాడు, ఇగో నా కొడుకు నా కోడలు కొడతారు చంపుతారు, నేనే వాళ్ళకి ఇది చేస్తున్నా అని అన్నాడా. నేను మధ్యలో పోతలేను, నాకు అవసరం లేదు. మమ్మల్ని ఎందుకు బతకనిస్తలేరు? ఇష్టం వచ్చినట్టు అసలు ఎక్కడ ఇట్లా జరగదు, ఈయనే జరుగుతుంది ఇట్లా. వాడు గ్యాసులు లీక్ చేసి ఏదో ఒక రోజు చంపేటట్టున్నాడు నన్ను నా బిడ్డని. ఆ షటర్ మొత్తం కబ్జా చేసేసుకోరు, అది కిరాయికి ఇయ్యనిస్తలేరు. ఆ ముసలైన ఏమంటే నేను వండుకుంటూ నిన్న అని అంటున్నాడు, వాళ్ళకే మంచిగా చేస్తుంది. అరే పక్కన రూమ్ ఉంది కదా, దానిలో వండుకో. నేను ఇప్పుడు దేవుని రూమ్ కిచెన్ రూమ్ ఒకటే ఉంది, మా పక్కన రూమ్లో వండుకో, ఇంతకుముందు అన్ననే వండుకుంటావు కదా అంటే కూడా ఇంటలేడు ఆ ముసలైన. మమ్మల్ని సంవత్సరంన్నర మేము బయటికి వెళ్ళిపోయినాం వాళ్ళ ఇంట్లోకి వస్తే. మా పెళ్ళైన కొత్తల నుంచే గొడవలు చేస్తుర్రు. మేము ఇంట్లోకి వస్తాం అని గొడవలు చేసి ఇంట్లోకి వచ్చిర్రు. వచ్చిన వాళ్ళు చక్కగానే ఉన్నారా, ఇక గొడవలు చేస్తున్నారని మేము ఇంట్లోకి వెళ్ళిపోయినాం. గొడవలు చేసుకుంటేనే ఇంట్లోకి వచ్చారు కాబట్టి నేను ఇక ఉండలే. కిరాయికి పోయి ఉంటే ఈయనకు ఫిట్స్ వచ్చింది, మా ఆయనకి ఫిట్స్ వస్తే గొడవలకి మళ్ళీ ఏమైనా కాగలదని చెప్పేసి బయటనే ఉన్నాం ఇంకా సంవత్సరంన్నర. ఇప్పుడు పాపని తీసుకున్నాక ఇబ్బంది అవుతుంది, పాప ఇక మాకు ఇబ్బంది అవుతుంది అన్నట్టే ఇంట్లోకి వచ్చినాం. ఇంట్లోకి వచ్చినా కొంచెం ఇంక ఎక్కువ అయిపోయింది. వాళ్ళు ఇంట్లోకి రావద్దు అని ఎంత గొడవలు చేసింది అది. నేను వెళ్ళిపోతా, నేనుండా, నేను చచ్చిపోతా, మేము చచ్చిపోతాము, మేము ఉండము అని ఇట్లా మస్తు ఆటలాడిర్రు. అది వాడిద్దరు నన్ను నిలగొట్టాలనేసి. వద్దురా నా ముసలోడు ఏడ్చుడు. ఎట్లుంటుంది కన్న ప్రేమ. కొట్టినా చంపినా ఏం చేసినా ఆయనకి ప్రాణం కొట్టుకుంటుంది.